వరాహస్వామి శ్రీనివాసుల యొక్క ఒప్పందాన్ని గురించి కథ ముందుకు వెళుతున్నది. గోపాలకుడు గొడ్డలితో కొట్టిన దెబ్బ స్వామిని ఎంతో బాధ పెట్టసాగింది అనుకున్నాం. శ్రీనివాసుడు బాధను తట్టుకోలేక బృహస్పతి చెప్పిన ప్రకారం చేద్దామని గాయానికి తగిన ఔషధి, ఆ ఔషధ మూలికల కోసం అడవిలో అన్ని చోట్ల వెతికాడు. చాలా రోజులే వెతికాడు. కానీ చిత్రం, ఎందుకో ఆ దెబ్బను మాన్పగల ఒక్క మూలిక దొరకలేదు. మంట ఏమో తగ్గింది కానీ మూలిక మాత్రం దొరకలే. ఒక రోజున అలా వెతుకుతున్నటువంటి సమయంలో ఆ ప్రాంతం అదిరిపోయేలా అడుగులు వేసుకుంటూ ఒక ఆయన అటుగా వచ్చాడు. ఆ ఆకారం ఏమిటో అర్థం కానిటువంటి ఒక ఆయన. అది అరుణోదయ సమయం. ఈ సమయంలో ఇక్కడికి వచ్చేది ఎవర్రా ఇంత పొద్దునే అని శ్రీనివాసుడు చూసేసరికి ఎదురుగా వరాహస్వామి కనిపించాడు. ఆయన అప్పుడే వృషభాసురుడనే రాక్షసురుణ్ణి సంహారం చేసి వస్తున్నాడు. ఆ కోపం ఇంకా ఆయనకు పూర్తిగా తగ్గనట్లేదు. మంచి ఉగ్రంగా ఉన్నాడు. అందుకే ఆ ప్రాంతమంతా అదిరిపోయేలా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. అంత ఘోరమైనటువంటి కోపంలో చాలా ఆ కళ్ళు కూడా మంటలాగా ఒక అగ్నిలాగా ఉన్నాయి. శ్రీనివాసుడు ఆయన్ను చూసి కంగారు పడిపోయాడు. శ్రీనివాసుడు కొంచెం మానవ అవతారం కదా, అందుకని అదిరిపోయాడు ఆ రూపాన్ని చూసి. ఇక్కడ విశేషమైనటువంటి విచిత్రమైన రూపం ఒకటి, మనిషి ఆకారంతో కలిగిన ఒక రూపం. మనిషి ఆకారంతో కలిగిన రూపము, ఆ విచిత్రమైన రూపం చూసి భయపడాల్సిందే కదా. అందుకని ఆయన ఉగ్ర రూపాన్ని చూడలేక భయపడిన వాడిలా ఉండిపోయాడు, భయపడుతున్నాడు. అంతలో వరాహస్వామి కూడా శ్రీనివాసుని చూశాడు. నా అనుమతి లేకుండా నా ప్రాంతానికి వచ్చింది ఎవరు? వచ్చిందే కాకుండా ఇక్కడ ఉన్న చెట్లను పాడు చేసేది నువ్వేనా? ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో చెట్లన్నీ కూడా వడిలిపోతున్నాయి, అన్నీ కూడా ఎండిపోతున్నాయి, కూడా కొన్ని నాశనం అయిపోతున్నాయి. అయితే దీనికి కారణం నువ్వే అని నాకు అనిపిస్తుంది. అవునా అవునా అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపులు రీసౌండ్ లాగా ఉంది. అది ఎట్లా తగ్గించడమో తెలియటం లేదు.
ఆ వరాహస్వామికి. ఎందుకంటే ఆ వరాహస్వామి ఆహ్వానమే అటువంటిది, అంత ఘోరమైంది ఆ రీసౌండ్. వరాహస్వామి అడుగులే కాకోకుండా అరుపుకు కూడా ఆ ప్రాంతమంతా మరోసారి వణికింది. అని శ్రీనివాసుడు అసలే గాయంతో ఎంతో బాధపడుతున్నాడు. వరాహస్వామి ఉగ్రంగా ఇలా అరిచేసరికి భయపడుతూ వెంటనే పరుగు తీసి పుట్టలోకి వెళ్ళి మాయమైపోయాడు. వీటిని అవతార లీలలుగా గ్రహించాలి. ఎందుకు ఇట్లా చేశాడో అనుకోకూడదు మనం. తన రూపానికే తాను భయపడటమా అనే ఒక ప్రశ్న మనలో వస్తూ ఉంటుంది. కానీ ఆ మానవ ధర్మ ప్రకారంగా అప్పుడప్పుడు ఏమేమి చేయాలనో అన్నీ చేయాల్సిందే. అట్లా చేశాడు. రామావతారంలో కూడా శ్రీహరి అవతారమైనటువంటి ఆ పరశురాముడు రాముడితో యుద్ధానికి సిద్ధపడిన సన్నివేశం మనకు చాలా బాగా కనిపిస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ చూసుకుంటారు ఒకరికొకరు. మనకు అప్పుడు కూడా అనిపిస్తుంది అనుమానం, ఎవరినెవరు ఏం యుద్ధం చేసుకుంటారా అని. కానీ ఒక రూపం సౌమ్యంగా ఉంటుంది, ఇంకొక రూపం క్రూరంగా ఉన్నట్టుగా ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా అదే రీతి అయినటువంటి రూపం కనపడింది. వరాహస్వామి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. కానీ ఆ లోపలే శ్రీనివాసుడు మాయమైపోయాడు. పట్టుకోవటానికి కాలేదు. అక్కడ వరాహస్వామికి పుట్ట మాత్రమే కనిపించింది. ఎక్కడ వెళ్ళాడో తెలియటం లేదు. అది దివ్య కాంతులతో ప్రకాశిస్తుంది. ఆ పుట్ట లోపల వెళ్ళి మాయపోయినాడు. అది దివ్య కాంతులతో ప్రకాశించినటువంటి పుట్టను చూసి ఆశ్చర్యమైంది స్వామికి. పుట్ట ఏమిటి, వెలగటం ఏమిటి అని పరిశీలనగా చూశాడు, పరీక్ష చేసి ఏముండొచ్చు ఇది అని చెప్పి. అప్పుడు ఆయనకు శ్రీనివాసుడు శ్రీహరి దర్శనమిచ్చాడు. ఆ శ్రీనివాసుడు శ్రీహరిగా దర్శనమిచ్చాడు. వరాహస్వామికి ఒళ్ళు పులకరించిపోయింది. వెంటనే దేవదేవా శ్రీనివాస రావయ్యా రావయ్యా, శ్రీనివాస రావయ్యా, పుట్ట నుంచి బయటికి రా, నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి. ఇక్కడ ఆ ఎనర్జీ ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నది. ఈ భూమి అంతా నీదే. ఇంతసేపు వరాహస్వామి యొక్క రూపము క్రూరంగా, ఎవడ్రా వచ్చింది నా అడవిలో, ఈ మూలికలంతా నాశనం చేసింది ఎవరు, నా పర్మిషన్ లేకుండా అడవిలో వచ్చిన వాడు ఎవడు అని ఎంటబడిన వరాహస్వామి ఉన్నట్టుండి మారిపోయాడు. మారిపోయి ఆయనకేంటి ఈయన భయపడటం తెలీదు. ఆయన వెళ్ళి పుట్టలోకి దాక్కున్నాడు. ఆ పుట్టలో దాక్కున్నటువంటి దివ్య కాంతిని, దివ్య రూప శ్రీనివాసుడిని చూసి వరాహస్వామి భయపడ్డాడు. ఇప్పుడు ఒకరికొకరు చూసుకోండి ఎట్లా ఉంది. వాళ్ళు ముందు ఆయన భయపడ్డాడు, తర్వాత ఈయన ఆయనకు భయపడ్డాడు. ఈ భూమి అంతా నీది అయి ఉండగా నన్ను చూసి నువ్వెందుకయ్యా భయపడుతున్నావు? అది కూడా పృథివీ వైష్ణవీ పుణ్య, పృథివీ వైష్ణవీ పుణ్య, పృథివీ విష్ణుపాలిత. ఈ పవిత్రమైన భూమి విష్ణువుకే సంబంధించింది. ఇది శ్రీ మహావిష్ణువే. మహావిష్ణువైనటువంటి నీతో ఈ భూమిని అంతా పాలించబడుతూ ఉన్నది. కాబట్టి నాకు వచ్చి దర్శనమేమయ్యా. ప్రేమతో కూడిన ఈ మాటలు విని శ్రీనివాసుడు కరిగిపోయాడు. అక్కడ స్వామిని స్తుతించాడు వరాహస్వామి. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ.
శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. గోపీలోల గోపాల బాల గోపీలోల గోపాల బాల నరసింహాచ్యుత నారాయణ. నరసింహాచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. గోవింద బాల గోపాల బాల గోవింద బాల గోపాల బాల నరసింహాచ్యుత నారాయణ. నరసింహాచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. దేవకి నంద వసుదేవ బాల దేవకీ నంద వసుదేవ బాల దేవకి నంద వసుదేవ బాల దేవకీ నంద వసుదేవ బాల నరసింహాచ్యుత నారాయణ. నరసింహాచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. అనాథ పాల అరవింద నయన నామపాల అరవింద నయన అరవింద నయన అరవింద నయన. నరసింహాచ్యుత నారాయణ. నరసింహాచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. సచిదానంద నిత్యానంద సచిదానంద నిత్యానంద నారాయణ. నరసింహాచ్యుత నారాయణ. నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఆది నారాయణ హరి నారాయణ. లక్ష్మీ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ. నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ. వరాహస్వామి ప్రార్థనకు కరిగిపోయి బయటికి రావయ్యా అని ఎప్పుడు పిలిచాడో ఆ వల్మీకం అంటే పుట్ట నుంచి శ్రీనివాసుడు బయటకు వచ్చాడు. వరాహస్వామి ఆ శ్రీనివాసుడిని కౌగిలించుకున్నాడు. శ్రీనివాసుడు కూడా
వరాహస్వామిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. వారిద్దరిని చూసి దేవతలు కిందికి దిగి వచ్చి వారిపై పూలవాన కురిపించారు. ఇద్దరిని ఏకకాలంలో దర్శించుకునేటువంటి వాళ్ళు ఆ దేవతలందరూ ధన్యులయ్యారు. తర్వాత వారు వెళ్ళగానే వరాహస్వామి శ్రీనివాసుడితో, దేవా, వైకుంఠాన్ని విడిచి ఇక్కడెందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీనివాసుడు, స్వామి, భృగు మహర్షి నా వక్షస్థలం మీద తన్నాడు. దాంతో లక్ష్మికి కోపం వచ్చి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నేను ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇంతలో ఒక గోపాలకుడు నన్ను గొడ్డలితో కొట్టాడు. ఆ నొప్పి ఇంకా తగ్గలేదు చూడు. ఎంతో బాధ పెడుతూ ఉంది. అందుకే ఏమైనా మూలికలు దొరుకుతాయేమో అని చెప్పి ఈ అడవినంతా నేను వెతుకుతున్నాను. కానీ ఈ ప్రాంతాన్ని చూస్తున్నా, దీన్ని ఎంతెంత నేను చూస్తున్నానో చూసే కొద్దీ నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి బుద్ధి రావటం లేదు నాకు. ఎందుకో అంత శాంతిగా ఉండేటువంటి ఈ స్థలము నేను ఎక్కడ చూడలేదు. నేను ఇక్కడే ఉండాలని కూడా అనిపిస్తుంది. ఇది చాలా మహిమ గల ప్రదేశం. ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాపాలు భస్మమైపోతాయి. కనుక ఇది వెంకటాద్రి, అయం వెంకటనామాద్రి, త్రిషు లోకేషు విశ్రుతః, వైకుంఠాదపి మే రాజా, ఆవాసోతి ప్రియా వగ, ఆవాసోతి ప్రియా వగ. అయం వెంకటనామాద్రి త్రిషు లోకేషు విశ్రుతః, వైకుంఠాదపి మే రాజాన్ ఆవాసోతి ప్రియావహ. ఈ వెంకటాచలం 3 లోకాలను ఖ్యాతి గుణించింది. వైకుంఠం కంటే చాలా గొప్పదైనటువంటిది. అంతకన్నా నాకు ఈ వెంకటాచలమే అతి ప్రియమైనటువంటిది. కలియుగాంతరం వరకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ వెంకటాద్రి, వెంకటాచలం ఇక్కడే నేను ఎక్కడ కలియుగం అంతమయ్యేంత వరకు నేను ఇక్కడ ఉంటాను. కలియుగంలో ఆయన ఒక్కడే మనకు దైవము అనే ఒక నిజమైనటువంటి ఒక భావనతో మనం స్వామిని పూజించాలా. ఈ భూమిని ఉద్ధరించేవాడు నువ్వే కాబట్టి ఈ భూమి అంతా నీదే కదా. అందువల్ల నిన్నే అడుగుతున్నాను, నాకు కొద్దిగా స్థలం ఇవ్వగలవా అన్నాడు. భూమిని రక్షించిన వాడు కదా నువ్వు. నీళ్లలో మునిగిపోయినటువంటి ఈ భూమిని 3 భాగాలు నీళ్లు, 1 భాగం భూమి. ఈ భూమి కరిగిపోయేది ఎప్పుడో. నువ్వు దీన్ని తీసి పైన పెట్టేశావు పర్వతాల మీద. అందుకని ఇది ఉన్నది ఇప్పటికీ. ఎప్పటికైనా జలప్రలయం అవుతుంది కదా, ఎందుకంటే 3 భాగాలు నీళ్లు కదా. అందుకని అప్పుడప్పుడు మనకు నీళ్లతో చాలా బాధగా, కష్టంగా, భయంగా ఉంటుంది. అప్పుడప్పుడు వర్షము వచ్చి ఆ నీళ్ళంతా సముద్రం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నిజమైన చిన్న ద్వీపాలు మునిగిపోతూ ఉంటాయి. అక్కడక్కడ అది మాయమైపోయింది, ఇది మాయమైపోయింది, ఇది కొత్తది వచ్చింది అంటుంటారు. అందుకని దీన్ని రక్షించిన వాడు నువ్వే కదా వరాహస్వామి. అందుకని నేను ఇక్కడ ఈ స్థలమంతా చాలా అద్భుతంగా ఉంది. వైకుంఠానికన్నా చాలా బాగున్నది ఇక్కడ. నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికే నాకు మనసు లేదు. కలియుగం అంతం వరకు కూడా నేను ఇక్కడే ఉండిపోతాను. కలియుగంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ నేను చూస్తూ
వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాను నేను. నాకు ఒక చిన్న స్థలం ఇవ్వగలవా అని శ్రీనివాసుడు వరాహస్వామిని బతిమాలాడు. దానికి వరాహస్వామి, ఇంకా చూడండి, వీళ్ళ మాయలు అప్పుడప్పుడు మాయలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మాయామాటలో, అది నిజమైన మాటలో, అది మాయామాటలో, అది లేక మనకు పరిచేసే పరీక్షలో, లేక నిజంగా కూడా అడుగుతున్నారు, ఒక్కటి అర్థం కావటం లే మనకు. అయోమయంలో పడేయటమే వాళ్ళకి చాలా ఇష్టం. దానికి వరాహస్వామి, దేవా ఎంత మాట, విష్ణు అంటే వ్యాపించినవాడు కదా, ఆ విష్ణువు నువ్వే కదా, అయినా నీవే కోరి అడుగుతున్నావు కాబట్టి నాకు కొద్ది ధనం ఇచ్చి స్థలం తీసుకో అన్నాడు. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భౌగోళికంగా ఉన్న భారతదేశ సోదరి సోదరిమణులకు, ప్రత్యేకించి తెలుగు జీవులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మన జాతి, మన దేశం, మన రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని, ప్రత్యేకించి ఆశ్రితులైన ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలని గురు పరంపరను ప్రార్థన చేస్తూ మనం గణపతి తత్వం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గణపతి అంటే వినాయకుడు, విఘ్నేశ్వరుడు మనకు తెలుసు. గణాలకు అధిపతి గణపతి. మన భారతీయ సంప్రదాయంలో నిత్యము మనం చేసే క్రతువులలో గణపతి ఆరాధన, గణపతి పూజ అనేవి ప్రాముఖ్యం వహిస్తుంటాయి. వేదకాలం నుంచి కూడా నేటి వరకు కూడా ఈ గణపతి ఆరాధన అనేది మనకి అనుష్యూతంగా వస్తున్న ఒక విశిష్టమైన క్రతువుగా మనం భావన చేస్తూ ఉంటాం. గణపతి పూజ కేవలం గణపతి నవరాత్రుల్లో మాత్రమే కాకుండా, భాద్రపద మాసంలో వచ్చే గణపతి ఉత్సవాలే కాకుండా సంవత్సరాంతం వరకు కూడా ప్రతినిత్యము కూడా ఈ పూజను ఆచరించే సంప్రదాయం కొన్ని వేల కుటుంబాలలో సుప్రతిష్టమై ఉన్నది. కేవలము మన భారతదేశంలో కాకుండా విదేశాలలో నేడు నివాసం ఉంటున్న మన భారతీయులు కొన్ని వందల కుటుంబాలు గణపతి పూజను నిత్యము ఆచరిస్తూ ఉంటారు. మనకు చెబుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఏం చేయాలి మాస్టర్ గారు గణపతి పూజ అని చెప్పి. దేవతలకు ఆద్యుడు గణపతిగా మనకి పూర్వులు మనం చెప్పు ఉన్నారు. గణపతి ఆరాధన లేకుండా మనకి ఏ క్రతువు, ఏ వ్రతము కూడా మనకి ప్రారంభం కాదు. ఏదైనా ప్రారంభం అవ్వాలంటే ముందు మనం గణపతి యొక్క అనుమతిని, అనుజ్ఞని పొందాలన్నమాట. అంత మహాతత్వము, మహాశక్తి గణపతి. గణపతి అంటే కేవలం రూపానికే పరిమితం అనుకోకూడదు మనం. రూపానికి, నామానికి అతీతమైనది, అంతర్యామపరంగా ఉండేదాన్ని తత్వము అంటాం మనం. తత్వము అన్నది ఒక మహత్తరమైన పదము. పదము అంటే పదము అనే అర్థం కూడా ఉంది, మార్గము అని. ఈ మహాగణపతి తత్వాన్ని మనం అవగాహన చేసుకుంటే ప్రథమంగా మనకి ఆనందం కలుగుతుంది. అవగాహన మనలో పెరగడం వల్ల మనకి
అవగాహన పెరగడం వల్ల మనకి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అవగాహనతో మనం చేసే పూజలు కానీ, వ్రతాలు కానీ, క్రతువులు కానీ, అభిషేకాలు కానీ, హోమాలు కానీ అవి మనకి కేవలము సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా ఎంతో అమితమైన ఆనందం మనకి ఇస్తూ ఉంటాయి. కనుకనే మన పెద్దలు, పూర్వులు, ప్రాచీన శాస్త్రజ్ఞులు అంటే ఋషులు అన్నమాట. సైంటిస్టులు మనం ఋషులు అంటాం మన పరిభాషలో. దర్శించి మనకి ప్రసాదించిన వాళ్ళు ఋషులు అన్నమాట, శాస్త్ర విజ్ఞానంలాగే. కాబట్టి మనకి పూజలలో ఉన్న ఆంతర్యం కానీ, మంత్రాల యొక్క అర్థం కానీ, పరమార్థం కానీ మనం ఎరిగి మనం అనుష్ఠానం చేసామనుకోండి, ఆ క్షణంలో అప్రయత్నంగా మనం ఆనందంగా ఉంటూ ఉంటాం. ఓ పూజకి కానీ, ఒక వ్రతానికి కానీ, ఒక క్రతువుకి కానీ కేవలము శుభంకరమైన ఫలితాలు మాత్రమే కాకుండా అవి పూజాతులు మనకు ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, ఉత్సాహాన్ని ఇవ్వాలి, ప్రశాంతతని ఇవ్వాలి. వాటిని పొందడం కోసమే మనం పూజాదికాలు నిర్వహిస్తున్నాం అని చెప్పి మనం గుర్తుండాలి. కేవలం ఇచ్చేస్తే అది వస్తుంది, ఇన్నిసార్లు మనం ప్రదక్షిణ చేస్తే అది వస్తుంది, మొక్కుండి అదే వస్తుంది, అవన్నీ కూడా సమంజసమే, సత్యప్రమాణాలుగా మనం భావన చేస్తూ ఉంటాం. మన మార్గంలో ఎవరిని ఆక్షేపణ చేయం, చెన్నుచూపు ఉండదు. అది పరమగురుల మార్గం, ప్రాచీన ఋషుల మార్గం. చెన్నుచూపు అన్నది ఉంటే మనం తగ్గించుకోవాలి. విశాల దృక్పథం మనలో ఉండాలి. సాధకులకు కానీ, భక్తులకు కానీ, సేవకులకు కానీ, సంఘ సంస్కృతులకు కానీ, నాయకులకు కానీ, మంత్రులకు కానీ, అధికారులకు కానీ విశాల దృక్పథం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వారి ద్వారా సమాజహితం జరుగుతూ ఉంటుంది. సంకుచిత దృక్పథం ఉన్న వాళ్ళ ద్వారా సమాజానికి తక్కువ మేలు జరుగుతూ ఉంటుంది. విశాల హృదయము, విశాల దృక్పథము, విశాల భావనలు, విశాలమైన దృష్టి, ఇవి మనం అలవరుచుకుందాము కాక కేవలము నాది, నేను, నా కుటుంబము లేదా నా ఊరు, నా రాష్ట్రం అనే కాకుండా మన యొక్క దృష్టిలో విశాలత, మనకి వైశాల్యం పెరగాలన్నమాట. అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. కేవలం నేను, నాది, నా సోదా అంటే నా వ్యధ మిగులుతుందన్నమాట. మన గురించి మనం పట్టించుకోవాలి, అదేవిధంగా ఇతరుల గురించి కూడా మనం పట్టించుకుంటూ ఉండాలి. పట్టించుకోవడం అంటే ఇతరుల మాటలను పట్టించుకోవడం కాదు, ఇతరుల యొక్క యోగక్షేమాన్ని పట్టించుకోవడం, ఇతరుల యొక్క బాగోగుం చూడడం. ఇతరుల యొక్క క్షేమాన్ని కోరి జీవించే వాళ్ళు ఎప్పుడు క్షేమంగా ఉంటారన్నది శాశ్వత సత్యము, ప్రకృతి సత్యము, యుగయుగము నుంచి కూడా మనకు వస్తున్న సత్యము. కేవలము తాను తన కుటుంబము అని గుర్తున్న వాళ్ళు అది స్వార్థం కాకపోయినప్పటికీ, స్వార్థమైనప్పటికీ వాళ్ళ ముఖంలో వికాసము మనకు కనబడదు, ఆనందం మనకు కలుగుతూ ఉంటుంది. గమనించండి జాగ్రత్తగా. పనుల కోసం జీవించేవాళ్ళు, పనుల కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. వాళ్ళ కన్నులలో మనకు ఆనందం గోచరిస్తూ ఉంటుంది. ఒక తల్లి పాత్ర, ఒక తల్లి చూడండి తన పిల్లల పట్ల సమాన దృష్టితో ప్రవర్తిస్తూ ఉంటుంది, సమత్వంతో ప్రవర్తిస్తుంటుంది. ఆ తల్లికి పిల్లల పట్ల భేదబుద్ధి ఉండదు, భేదభావం ఉండదు. పొరపాటు చేసినా సరే ఆ తల్లి క్షమిస్తూ ఉంటుంది, సహిస్తూ ఉంటుంది. ఆ సహనం, క్షమ అలవరుచుకున్న వాళ్ళు విశాల హృదయులు అని అర్థం. మనకి దయగల మానవులు అని అర్థం. దయా గుణం అన్నది మనం కోరి అలవరుచుకోవాలి. అది అలవాలంటే మనకి ఏం చేయాలంటే మనకి గణపతి తత్వం అవగాహన చేసుకోవాలి. గణపతి మంత్రం మనకు ఉన్నది, అందరికీ వచ్చిందే. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. వినడానికి సులభంగా సరళంగా ఉంది, కానీ ఇది అష్టాక్షరీ మంత్రము. సామాన్యంగా మనకి అష్టాక్షరి మంత్రం అంటే మనకి ఏంటంటే ఓం నమో నారాయణాయ. ఇదే మన ప్రపంచంలో భౌగోళికంగా అష్టాక్షరి మంత్రంగా మనకి కీర్తించబడుతూ ఉంటుంది, గుర్తించబడుతూ ఉంటుంది. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రంగా మనకి వినబడుతూ ఉంటుంది. ఆ స్వామి యొక్క నామం వింటుంటే మనకు లోపల ఉత్తేజం, ఉత్సాహం కలుగుతూ ఉంటాయి.
ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. అదే ప్రశాంతత, అదే లక్షణం మనకు కలిగేది ఓం గం గణపతయే నమః. విశిష్టమైన మంత్రము, అరుదైన మంత్రము. యాంత్రికంగా ఓం గం గణపతయే నమః కాదు, మాంత్రికముగా మనం చేసే మంత్రాలను మనం శ్రద్ధాభక్తులతో ఉత్తరిస్తూ ఉండాలి, వింటూ ఉండాలని ఎప్పుడు చెబుతూ ఉంటానండి సాధన కార్యక్రమంలో. ఎందుకు మాకు మా గురుదేవులు మాస్టర్ ఎక్కిల లక్ష్మీదేవి గారు చెప్పారు మాకు, మంత్రాన్ని వినడమే కాదు, మంత్రం అనడమే కాదు, వింటూ ఉండాలి సుమా అని ఉపదేశించారు. అదొక ఉపదేశం. మంత్రోపదేశమే కాదు, మంత్రం ఉపదేశించడం కాకుండా మంత్రోపదేశంలో మరొక ఉపదేశం ఏంటంటే మంత్రాన్ని అంటూ వింటూ ఉండండి, ప్రణవాన్ని అంటూ వింటూ ఉండండి, స్తోత్రాలని అంటూ వింటూ ఉండండి, సూక్తాలని అంటూ వింటూ ఉండండి. అంటూ వింటూ ఉంటుంటే మనకి అందులో మనకి ఒక రకమైన అవగాహన పెరుగుతుంది, మనకి ఉచ్చారణ బాగుంటుంది, శ్రద్ధాభక్తులు మనలో ఉత్పన్నమవుతాయి. అందుకు మనం మంత్రాన్ని అంటూ వింటూ ఉండాలి. స్తోత్రాలు మనం చేస్తూ ఉంటాం కదా, విష్ణు సహస్రనామం స్తోత్రం చేస్తూ ఉంటాము, లలిత సహస్రనామం చేస్తూ ఉంటాము, ఆదిత్య హృదయం, కృష్ణాష్టోత్రం, అందరికి వచ్చి లక్ష్మీ అష్టోత్తరము, స్తోత్రాలు సూక్తాలు మనం ప్రతినిత్యం కూడా కొన్ని వందల కుటుంబాల్లో అవి నిరంతరము కూడా పండించబడుతూ ఉంటాయి. ఏ గృహంలో లేదా ఏ ఆశ్రమంలో లేదా ఏ దేవాలయంలో మంత్రాధిపట్నం ఉంటుందో అక్కడ తప్పనిసరిగా మనకి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణంలో శాంతియుత తత్వం మనకి గోచరిస్తూ ఉంటుంది, భాషిస్తూ ఉంటుంది. చూడండి, మనకి ఏడుకొండల అనే స్వామి ఆలయంలో నిరంతరము పూజలుగా జరుగుతూ ఉంటాయి, స్తోత్రాలు జరుగుతూ ఉంటాయి, అర్చనలు జరుగుతూ ఉంటాయి, అభిషేకాలు జరుగుతుంటాయి. కాబట్టే మనకి ఆ క్షేత్రం యొక్క బలము అంత మహత్తరమైనది, ఆ దేవుని యొక్క మహిమ అంతా. ఏతావానస్య మహిమ, ఏతావాన్ అస్య మహిమ, తన మహిమ తనకే తెలియదట. అంత మహిమాన్వితమైన వాడు భగవంతుడు లేదా దేవుడు లేదా ఈశ్వరుడు లేదా అధిపతి పరమేశ్వరుడు. మూల కారణం ఎవడు అంటాం కదా మనం పోతన పద్యంలో. మూల కారణం ఎవడు? ఆ మూల కారణంతో మనకు ముడిపడాలి అంటే, అనుసంధానం చెందాలంటే మనం ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నామో ఆ మంత్రాన్ని వినడం వల్ల ఆ మంత్రాయ దేవతతో మనకి సాన్నిహిత్యం లభించే అవకాశం కూడా ఉండదని చెప్పుకుంటున్నాం. అది వరంగా మనకి సిద్ధిగా మనకి లభిస్తూ ఉంటుంది. లాభం కదా లభించడం అంటే. లాభం కోసం, జయం కోసం ఎక్కువ మనం సామాన్యంగా ఎక్కువ అభిషేకాలు, పూజలు, హోమాదులు స్వక్షేమం అవ్వచ్చు, స్వలాభం అవ్వచ్చు, లేదా సమాజహితం కావచ్చు. కానీ పరమావధి ఏంటంటే లాభము, జయము, క్షేమమే. అంతే. లాభము, జయము, తద్వారా క్షేమము. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా మన కార్యక్రమంలో, క్షేమమే యోగము, క్షేమమే లాభము, క్షేమమే జయము నవయోగంలో అని. క్షేమం లేనిది ఎందుకండి? క్షేమం లేని సంపదలు మనకు ఎందుకండి? సంపదలు ఉండే క్షేమం లేదనుకోండి, సంపదలు ఉండే శాంతి లేదనుకోండి, మన జీవితం ఏమైపోతుంది? అంతరంగంలో మనకి శాంతి లభించాలి అంటే, అంతరంగంలో ప్రశాంతంగా ఉండాలంటే, చిత్తం ప్రశాంతంగా ఉండాలంటే గణపతి ఆరాధన మనం చేయదుము కాక. అది మన పాఠం ఈరోజు. గణపతి మంత్రం చేద్దాం, గణపతి స్తోత్రం చేద్దాం, గణపతి తత్వం అవగాహన చేసుకుందాం. మనం ప్రార్థనలో మనం చెప్పుకున్నాం, గణానాం త్వా గణపతిగుం హవామహే. గణపతిని ఆవాహన చేస్తున్నాం మనం స్వామి అని. ఆరాధనలో ముఖ్యము ఆవాహన, ఆహ్వానము, పిలుపు. అప్పుడు ఆయన వచ్చి మనపై దయతో, ప్రేమతో మనకి ఏతించి, మన గృహానికి ఏతించి, మన దేవాలయానికి ఏతించి అక్కడ ఆయన ఆసీనుడు అవుతాడు. ఇక్కడ ఆరాధనలో మనకి ఆవాహన, ఆహ్వానం అంటాం కదా, వెల్కమింగ్ ఆఫ్ ది గాడెస్ అనమాట. ఇక్కడ గణపతిని ప్రతినిత్యం కూడా మనం ఆరాధన చేయదుము కాక. గణపతి హోమం చేయలేకపోవచ్చు, స్తోత్రం లేకపోవచ్చు. అప్పుడు సులభంగా ఓం గం గణపతయే నమః అని కనీసం ఒక 5 సార్లు లేదా 12 సార్లు మన మంత్రాన్ని పఠించి విన్నామనుకోండి. అట్లా అభ్యాసం చేస్తూ ఉంటే ఒక 3-4 మాసాలలో దాని యొక్క రుచి మనకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మంత్రం యొక్క రుచి మనకు తెలియను కాక, మంత్రాయ దేవత యొక్క ప్రసన్నత మనకు కలుగును కాక, మంత్రశుద్ధి మనకు కలుగును కాక, మంత్రసిద్ధి మనకు లభించును కాక. ఇది కూడా మనకు గుర్తుండాలి. ఏదో చేసేయడం కాదు,
ఏదో మాట్లాడేస్తున్నట్టుగా మంత్రాలు చేసేయడం కాదు, స్తోత్రాలు చేసేయడం కాదు. అత్యంత శ్రద్ధాభక్తులతో మనం చేసే స్తోత్రాలు ఉండాలండి. మనం స్తోత్రం చేస్తుంటే, మంత్రం చేస్తుంటే ఆ మంత్రాల దేవత సంతోషించి ఆ సాన్నిధ్యాన్ని మనకి కల్పించాలి కదండి. దేవత సాన్నిధ్యం చాలా మన ప్రధానమైన గుర్తుండాలి మనకి. ఏ మంత్రాన్ని జపిస్తున్నామో, ఏ స్తోత్రాన్ని మనం చేస్తున్నామో, ఏ సూక్తాన్ని మనం పఠిస్తున్నామో తత్సంబంధమైన దేవతతో మనకి సత్సంబంధం కలగాలి కదా. ఆ దేవత యొక్క అనుగ్రహం మనకు లభించాలి కదా. లభించాలంటే మనకి శ్రద్ధ భక్తి మనకి పెట్టుబడిగా ఉండాలి. ఆధ్యాత్మిక సాధనలో కానీ, ఆధ్యాత్మిక జీవనంలో కానీ, యోగపరమైన జీవనంలో కానీ ముఖ్యం ఏంటంటే శ్రద్ధ భక్తి సహనము ఉత్సాహము. ఉత్సాహంగా పూజ చేయాలండి, ఉత్సాహంగా స్తోత్రాలు చేయాలండి, ఉత్సాహంగా సూక్తాలను పఠించాలి. సూక్తాలంటే పురుష సూక్తము, శ్రీ సూక్తము, అశ్విని సూక్తము, భూ సూక్తము, నీలా సూక్తము, రుద్ర సూక్తము, విష్ణు సూక్తము, చాలా సూక్తాలు ఉన్నాయి మనకి వేదాల్లో ఉంటాయి. మనం ఏంటంటే సక్రమంగా మనం నేర్చుకోవాలి. గురుముఖత నేర్చుకుంటే బాగుంటుంది. సద్గురువు యొక్క వేద పండితుల యొక్క సాన్నిధ్యం నేర్చుకుంటే మనకి తప్పులు లేకుండా ఉంటుంది. వాళ్ళు మనకి చక్కగా మనకి నేర్పుతారు. మనకి కేవలం మన టేప్ రికార్డు వినేసి టీవీ చూసి నేర్చుకోవడం కాకుండా ఒక గురుముఖత, ముఖాముఖి అంటాం కదా, ముఖాముఖి మనం నేర్చుకుంటే ఆ స్వరం వేరు, ఆ శబ్దం వేరు, ఆ అర్థం వేరు, ఆ ఆనందం వేరు, ఆ సాంప్రదాయం వేరు. మన సాంప్రదాయంలో అత్యున్నతమైనది ఏంటంటే గురు శిష్య సంబంధము, గురు శిష్య సాంప్రదాయము. అది సనాతనమైనది, ప్రాచీనమైనది, వర్తమానమైనది, శాశ్వతమైనది. దేవుడు జీవుడు సంబంధంలాగే గురు శిష్య సంప్రదాయము. ఆ సంప్రదాయం ఏంటంటే దైవ సాన్నిధ్యము, దివ్యజ్ఞానము ప్రధానంగా మనం గోచరిస్తుంటాయి. అలాంటి దివ్యజ్ఞానం మనం గోచరించాలంటే మళ్ళీ మనకి గణపతి ఆరాధన, గణపతి పూజే. ఏ గృహంలో నిత్యము గణపతి ఆరాధన జరుగుతుంటుందో ఆ గృహంలో విఘ్నాలు మనకి కలిగిన విఘ్నాలు మనకి తొలగిపోతూ ఉంటాయి. విఘ్నాలకు అధిపతి ఆయనే, విఘ్నాలు కల్పించేవాడు ఆయనే, విఘ్నాలు తొలగించేవాడు ఆయనే గణపతి. అదే రకం గణపతి అథర్వ ఉపనిషత్తు మనకు ఉంది. అథర్వ శీర్షోపనిషత్తు వేదపరమైనది, మహత్తరంగా ఉంటుంది. అది కూడా మనం అభ్యాసం చేయవచ్చు. లేదా మన గణపతి మహాగణ మంత్రం ఉంది మనకి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. మహాగణపతి మంత్రము. ఇందులో మనకి ఋషులు మనకి ఇమిడ్చి ఉన్నారు, పొందుపరచబడి ఉన్నారు. కాబట్టి ఈ మంత్రంలో మనం ఉపదేశం చేసిన వాళ్ళు బాగా చేయండి. ఉపదేశం పొందినవాడు చేసుకోవచ్చు. ఉపదేశం జరిగితే సరే. గణపతి ఆరాధన కదా, సూర్యుడిని ఆరాధించడానికి ఎవరు అనుమతి కావాలి? మనకి అనుమతి కావాలా? గణపతి మంత్రం చేసుకోవచ్చు. ఓం గం గణపతే నమః. లేదా మనకి మహా గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఇది 32 అక్షరాల మంత్రం. ఇది అద్భుతమైన మంత్రం. ఇది అదే రకంగా మనకి చివరిలో మనకి జనం మే వశమానయ స్వాహా, ఇంకో జనాన్మే వశమానయ స్వాహా. పాఠాంతర భేదాలు అంటారు, ఎలా చేసినా ఒకటే. జనం మే వశమానయ స్వాహ అని చేయొచ్చు, జనాన్మే వశమానయ స్వాహ అని చేయొచ్చు. స్వాహ అంటే స్వాహ చేయడం కాదు, స్వాహ చేయడం మొత్తం వింటున్న పత్రికలు. అది ఆస్వాహ కాదు. స్వాహ అంటే ఆహా, చక్కగా ఆవాహనిస్తున్నాను, చక్కగా ఆవాహిస్తున్నాను, చక్కగా ఆహ్వానిస్తున్నాను. ఆహా, దేవతలంత శ్రద్ధగా భక్తిగా మనం ఆహ్వానించాలండి. ఆహ్వానించి ఆవాహన చేసి ఆరాధించాలి. దేవతా ఆహ్వానము, దేవతా ఆవాహనము ఎంత గొప్పదో
దేవతారాధన కూడా అంతే గొప్పది. కేవలం ఆహ్వానించి మనం ఆరాధించలేదనుకోండి, మన ఇంటికి అతిథులని, బంధువులని, మిత్రులను ఆహ్వానించి మనం వాళ్ళు చక్కగా వాళ్ళకి ఆదరించలేదనుకోండి, ఎలా ఉంటుందండి? చికాకు పడరా వాళ్ళు? మళ్ళీ మంటకు వస్తారా? ఏ రకంగా మన బంధువుల్ని, మిత్రుల్ని, మన మన స్నేహితుల్ని ఇంటికి ఆవాహన చేసి ఆదరిస్తామో అంతకన్నా 100 రెట్లు మన స్వామిని కానీ, దేవతను కానీ, విష్ణువు అయితే విష్ణు ఆరాధన కానీ, శివుడు కానీ, అమ్మవారు కానీ, గణపతి కానీ, సూర్యుడు కానీ, శక్తి కానీ మనం ఆవాహన చేసి ఆదరించి మనం ఉపచారాలు చేసి పూజించాలి. ఒక ముఖ్యతను ఏ రకంగా మనం ముఖ్యంగా భావన చేసి ఆహ్వానించి ఆయన వెళ్ళే వరకు ఎంత మనం అనుకువగా వినయంగా ఉండి సపయలు చేస్తూ ఉంటామో, సేవలు చేస్తూ ఉంటామో, ఎంత పట్టించుకుంటూ ఉంటామో ఒక ముఖ్య అతిథిని, ఒక మానవుడిని, ఒక మంత్రి గారిని, లేదా ముఖ్యమంత్రి గారిని, లేదా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, లేదా ముఖ్య అతిథిని మనం పిలుస్తున్న ఉత్సవాలకి ఎంత మనం శ్రద్ధాభక్తులతో ఉంటామో, విధేయులుగా ఉంటామో అంతకన్నా 1000 రెట్లు విధేయంగా దేవతల పట్ల, దేవుడి పట్ల మనం మెలుగుదుముగాక. ఆ మెలగడంలో మనం జీవితం మనకి వెలుగుమయంగా మారుతుంది. ఎంతో పరిణితి చెందాం. దేవతారాధనలో మనకి శ్రద్ధ, భక్తి, ఆ రుచి పెరగాలి. మనకి పూజల పట్ల రుచి పెరగాలి, మంత్ర అనుష్ఠానం పట్ల రుచి పెరగాలి, సద్గంధ పట్టణం పట్ల రుచి పెరగాలి. ఆ రుచి పెరగడం కోసం మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనకి గణపతి ఉపనిషత్తు సంబంధించి అదేవిధంగా మనకి అందరికీ అర్థవాలని మనం ఒక చిన్న కీర్తన రాసుకున్నాం. మనం అది కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. మనం ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఆపదలకు గురి కాకుండుటకు విఘ్నములను కల్పించదవీవు. ఆపదలకు గురి కాకుండుటకు విఘ్నములను కల్పించదవీవు. విజయములను చేకూర్చుటకు విఘ్నములను తొలగించును నీవు. చూడండి స్వామి యొక్క మహిమ. ఆపదలు కలగకుండా ఉండడానికి మనకి విఘ్నం కల్పిస్తుంటూ ఉంటాడట. ఆపదలను తొలగించడానికి, విజయాలను చేకూర్చడానికి కూడా ఆయన విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడట. ఎంత దయామయుడు! అది విఘ్నేశ్వరుడని పేరు. విఘ్నాలను కల్పించేవాడు ఆయనే, విఘ్నాలను తొలగించేవాడు ఆయనే, విజయాలను కల్పించేవాడు ఆయనే. అరిష్టములను హరించును నీవు, అష్టైశ్వర్యములిచ్చును నీవు. అరిష్టములు హరించును నీవు, అష్టైశ్వర్యములిచ్చును నీవు. మనసును లగ్నము చేయును నీవు, దేవతలందరి ఆజుడవీవు. మనకి మనస్సును లగ్నం చేయాలంటే ఎవరు? మనకి అది దేవత వినాయకుడే, విఘ్నేశ్వరుడే. మనసు లగ్నం కాదుగా మనకి, అటు ఇటు పరిగెడుతుంటుంది కదా. గణపతి ఆరాధన మనకి మనస్సును లగ్నం చేసే ప్రక్రియ మనకి సులభంగా జరుగుతుందని చెప్తున్నారు. అరిష్టములు హరించును నీవు. అరిష్టాలు మనకైనా కలుగుతుంటాయి కదా, హరించేస్తాడు. అష్టసిద్ధులు మనకి కల్పిస్తూ ఉంటాడు గణపతి. బ్రహ్మవు విష్ణువు రుద్రుడు నీవు, సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు నీవు. బ్రహ్మవు విష్ణువు రుద్రుడు నీవు, సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు నీవు. అనలము అనిలము అవనివి నీవు, అనలము అనిలము అవనివి నీవు. గగనము జలమును దిక్కులు నీవు. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. పంచభూతాలు నీవే అట. అంటే ఆకాశము, జలము, అగ్ని, వాయువు, పృథివీ అవి నీవే. అదే రకంగా సృష్టి త్రిమూర్తులు, సృష్టికారకుడైన బ్రహ్మవు నీవు, స్థితికారకుడైన విష్ణువు నీవు, లయకారకుడైన రుద్రుడవు నీవు, సూర్యుడవు నీవు, చంద్రుడవు నీవు, ఇంద్రుడవు నీవు. అంటే సూర్యచంద్రాది గోళాలు నీవే, తత్వాలు నీవే,
బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, రుద్రుడు నీవే, సమస్తము నీవే గణేశ్వర అని మనం తత్వాన్ని మనం ఆవాహన చేస్తున్నాము. అదేవిధంగా సృష్టికి స్థితికి లయకారుకుడవు, సృష్టి విస్థితి విలయకారకుడవు, త్రికాల త్రిదేహ కాలాతీతుడవు, త్రికాల త్రిదేహ గుణాతీతుడవు. గుణములకు అతీతుడవు నువ్వు, త్రికాలాలకు అతీతుడవు, దేహత్రయాతీతుడవు అని సమస్తము నీవే స్వామి అని చెప్పుకుంటున్నాము. సృష్టి విస్థితి విలయకారకుడవు, త్రికాల త్రిదేహ గుణాతీతుడవు, విజ్ఞానము జ్ఞానము ఆనందుడవు. విజ్ఞానము నీవే, జ్ఞానము నీవే, ఆనందము నీవే. ఋతమును సత్యము వాక్కువు నీవు. ఉపనిషత్తులో ఉంది, ఋతం వచ్మి సత్యం వచ్మి, త్వం వాంగ్మయః త్వం చిన్మయః త్వం ఆనందమయః త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి అంటుంది మనకి. ఇది గణపతి అథర్వ శీర్షోపనిషత్తు. అందులో వాక్యాలు మనం చెప్పుకుంటున్నాము. శుభములను సౌభాగ్యమును, సంపదలు వైరాగ్యమును, శుభములను సౌభాగ్యమును, సంపదలు వైరాగ్యమును. శుభాలు కలగాలంటే, శుభంకర సన్నివేశాలు మనకి జీవితంలో ఉత్పన్నం కావాలంటే, శుభ సందర్భాలు మనకు కల్పించబడాలంటే, సౌభాగ్యం మనకి కావాలి అంటే, సంపదలు కావాలి అంటే, మనకి వైరాగ్యం కావాలి అంటే మనకి గణపతి ఆరాధన చేయాలి. పరిణామమున పరిపూర్ణతను మహాగణపతి మంత్రమొసగును, పరిణామమున పరిపూర్ణతను మహాగణపతి మంత్రమొసగును. ఇది ముఖ్యమైన విషయం అండి. ఇది పరిణామక్రమంలో మనం సాధనలో ఎక్కడ ఆగిపోయామో మనకు తెలీదు, పరిణామక్రమంలో ఎక్కడ ఆగిపోయామో మనకు తెలియదు కదా. అలాంటి సందర్భంలో సన్నివేశంలో మనకి మహాగణపతి మంత్రాన్ని మనం ఉపాసన చేస్తే, గణపతి ఆరాధన చేస్తే, గణపతి పూజ చేస్తే పరిణామ క్రమంలో ఆగిపోయిన దగ్గర నుంచి మనకి పరిణిత మొదలవుతుంది, పురోభివృద్ధి మనకు కలుగుతుంది. ఇది మహత్తరమైన విషయంగా మనకి గణపతి ఆరాధనలో తెలుసుకుందాము కాక సామాన్యంగా మనకు తెలియదండి ఎక్కడ ఆగిపోయాము మన జీవితంలో. అక్కడ మనకి ప్రారంభం కలిగించి ధైర్యం కలిగిస్తాడు. అలాంటి మహాగణపతి యొక్క అనుగ్రహం మనకు కలగాలని చెప్పి ప్రార్థన చేస్తూ, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.